అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్నీళ్లు కార్చెను లేదా కన్నీళ్లు విడిచెను అనేటువంటి వాక్యాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవాది దేవుడు కూడా ఏంటంటే ఆత్మలో దుఃఖపడ్డట్టు అంటే యేసు కన్నీళ్లు విడిచినటువంటి వాక్యాన్ని మనము చూస్తామండి. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. దేవాది దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే మన కోసం కన్నీరు కార్చెను. ఎందుకంటే దేవునికి ఆకలేస్తుందా అని కొంతమంది చాలామంది డౌట్ వస్తుందండి. ఎందుకంటే దేవుడు ఏంటంటే ఆయన కూడా మనుషునిగా జీవించాడు, దేవునిగా జీవించాడు. ఎందుకంటే దేవునికి మరి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభులవారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కూడా ఏంటంటే చలికి మరి ఆకలికి మరి తర్వాత ప్రేమకు దేవుడు మనలాగా కూడా ఏంటంటే తండ్రి అయినటువంటి యువకు మొరుపెట్టినటువంటి దినాలు ఉన్నాయి. తండ్రి నీ చిత్తమైతే నా ఎదురుని తొలగించము అంటే ప్రభా నీ చిత్తమైతే అన్నాడు, కానీ నా చిత్తమైతే అక్కడ దేవుడు అన్నాడు. కాబట్టి సమస్తము దేవునికి అప్పచెప్పినప్పుడు కొన్ని దేవుడు అనుమతిస్తాడండి. శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, కన్నీలు కావచ్చు. కానీ దేవుడు కూడా సిలువలో పడినటువంటి యాతన అంతా ఇంత కాదు. ప్రపంచంలో క్రూషియల్ డెత్ ఎవరైనా ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. నీ కోసం నా కోసం ఏంటంటే ఆ సిలువలో భయంకరమైనటువంటి నరక యాతన